అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, హైదరాబాద్లో నయీం, ఇలాంటి ఎంతో పెద్ద వ్యక్తులు పెద్ద వ్యక్తులు అంటే వీళ్ళేదో సంఘ సంస్కర్తలని కాదు. ఇలాంటి పెద్ద డాన్లు ప్రజల మీద పెత్తనం చలాయిస్తూ, దాడులకు పాల్పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, భూదందాలు చేస్తూ ప్రజల్ని నిత్యం ఇబ్బంది పెడుతూ వాళ్ళకంటూ ఒక నేర చరిత్ర కాదు నేర సామ్రాజ్య చరిత్రను సృష్టించుకున్నటువంటి వీళ్ళ తరహాలోనే ఇప్పుడు నిడిగుంట అరుణ వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మరి సాధారణ ఒక బొటిక్ నడుపుకునేటువంటి మహిళ ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే 2010లో శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి అటెంప్ట్ టు మర్డర్ కింద జైలుకు వెళ్ళాడు. దానిలో భాగంగానే 2014లో తప్పించుకున్నాడు. 2014లో టీడీపీ అధికారంలో ఉంది. అంటే నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, అలాగని యాంటీగాను మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నమే చేయండి. అయితే 2014లో ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని సుమారు 4.5 సంవత్సరాలు బయటే ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఈ నిడిగుంట అరుణకి దందాలు ఎలా చేయాలి, భూ కబ్జాలు ఎలా చేయాలి, సెటిల్మెంట్లు ఎలా చేయాలి, తద్వారా మనం మీడియేటింగ్ చేసో, రౌడీయిజం చేసో, దౌర్జన్యం చేసో, దాడులు చేసో ఎలా సంపాదించాలి అనేటువంటి పన్నాగాలు అన్నీ నేర్పాడు. 2018లో ఈ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి మరలా తిరిగి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళిన తర్వాత 2018 నుండి కూడా ఈ అరుణానే ఈ భూదందాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టింది. దానిలో భాగంగానే గతంలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే సంజీవయ్య గారికి ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే నాకు ఇవ్వండి, నేను పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి తరుణాలు కూడా మనం చూసాం. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ నిడిగుంట అరుణ ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే అద్దంకిలో ఈ నిడిగుంట అరుణని పోలీసులు అరెస్టు చేశారు. దానిలో భాగంగానే అదుపులో ఉంది. మరి పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిడిగుంట అరుణ యొక్క ఫోన్లు తీసుకుని తన యొక్క వీడియోలు కానీ, లేదంటే కాల్ రికార్డింగ్స్ కానీ, కాల్ డేటా కానీ మొత్తం చెక్ చేస్తున్నటువంటి పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలే బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనిలో చాలామంది పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే ఇంకా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరి మనం చూసుకున్నట్లయితే ఈ నిడిగుంట అరుణ కేవలం ఈ భూదందాలు, కబ్జాలు మాత్రమే చేయలేదు, ఆఖరికి హత్యలకు కూడా పాల్పడ్డారనే విషయం మనకే తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే సూళ్ళూరుపేటలో ఒక ఫ్యామిలీకి ఆస్తి తగాదాలు జరిగాయి. దానిలో భాగంగానే ఇద్దరు అన్నదమ్ముల సెటిల్మెంట్లో తలదూర్చారు ఈ అరుణ అండ్ గ్యాంగ్. తలదూర్చి ఇద్దరిలో ఒకరిని చంపేసి, కిరాతకంగా చంపేసి, దానిని సహజ మరణంగా చూపించి పోలీస్ కేసు లేకుండా పోలీస్ కేసు కొట్టేసే విధంగా అక్కడ నాటకం ఆడినటువంటి తరుణాలు ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ, వీడియోల ద్వారా కానీ పోలీసులకు తెలిసింది. మరలా ఇప్పుడు ఆ కేసుని బయటికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. అలాగే దానిలో భాగంగానే మరొక కేసులో ఓ వ్యక్తిని హింసించి దాడి చేసి తన ఆస్తిని బలవంతంగా లాక్కోవడం వల్ల అతను బలాన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కేసును కూడా మరలా ఇప్పుడు బయటికి వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిలో భాగంగానే దీనిలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కీలకంగా ఉన్నారు అనేది ముఖ్య అంచనా. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి 2-3 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆవిడ చేతి కింద ఉన్నారు, ఆవిడ ఏది చెబితే అది జరిగే పనితీరులో ఉన్నారు అనేది ఆవిడ ఫోన్ డేటా చూస్తే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నటువంటి విషయం. దీనిలో భాగంగానే ఆ నెల్లూరులో 2018 నుండి 2023 వరకు పనిచేసినటువంటి పోలీస్ యంత్రాంగంలో చాలామంది కూడా ఈ నిడిగుంట అరుణతో సత్సంబంధాలు కలిగి ఈవిడ చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు, భూ కబ్జాలు, దందాల్లో కూడా వ్యవహారాల్లో వీళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు బయటికి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేదంటే ప్రజాప్రతినిధులుగా ముసుగు వేసుకుని మెలుగుతున్నటువంటి ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే అవకాశాలు ఉందా అంటే మరి వేచి చూడాలి. ఏది ఏమైనా కానీ హోంశాఖ నుంచి గట్టి స్పీడ్ ఓ ఊపులో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా తెగే వరకు అయితే లాగరు. ఎందుకంటే అధికారంలో ఉన్నది
వాళ్ళే కాబట్టి ఏదో ఒక మతలబ్ చేసి వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు అనేది ఇప్పుడు నెటిజన్లు చెబుతున్నటువంటి విషయం. దానిలో భాగంగానే కొంతమంది రాజకీయ తత్వవేత్తలు కూడా అదే చెప్తున్నారు. మరి ఆవిడ 2018 నుండి ఇప్పటి వరకు చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు, భూ కబ్జాలు, దందాలు, హత్యలు కూడా ఇప్పుడు పాపం పండి ఆవిడికి శిక్ష పడబోతుందని ఎంతోమంది ఆవిడ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇంతటి నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి ఈ నిడిగుంట అరుణకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడి తద్వారా తనతో సంబంధాలు ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులుగా మెలుగుతున్నటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా తగిన కఠిన శిక్షలు విధించాలని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. మరి నిడిగంట అరుణకి ఎలాంటి శిక్ష విధించాలి, అసలు నిడిగంట అరుణకి శిక్ష పడే అవకాశాలు ఉందా లేదా, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.